ఇంటింటికి తెలుగుదేశం సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శనివారం ఇరగవరం మండలం కంతేరు, కత్తవపాడు గ్రామాలతో పాటు తణుకు మండలం కోనాల, ముద్దాపురం గ్రామాల్లో స్థానిక ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ పర్యటించి ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో నిర్లక్ష్యం చేసిన రోడ్లు 70% మేర పూర్తి చేసినట్లు చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించే లక్ష్యంతో ఎమ్మెల్యే రాధాకృష్ణ చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ఇరగవరం మండలం కంతేరు, కత్తవపాడు గ్రామాలు, అదేవిధంగా తణుకు మండలంలో ముద్దాపురం, కోనాల గ్రామాల్లో నిర్వహించుకోవడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏపీఐసి చైర్మన్ రామరాజు గారికి స్వాగతం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళ్ళి ఈరోజు ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా ఇంకా ఏదైనా వారికి సంక్షేమ కార్యక్రమాలు లోటు ఉంటే అవన్నీ కూడా చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామాల్లో ఒక అభివృద్ధిని ప్రణాళిక ద్వారా తీసుకెళ్లే విధంగా ఈరోజు అన్ని సంక్షేమ కార్యక్రమాల పట్ల కూడా ప్రజలందరూ కూడా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ప్రభుత్వం అందించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యంగా పెన్షన్ల పెంపు కానీ, గ్యాస్ సిలిండర్లు కానీ, అలాగే ఈరోజు తల్లికి వందనం కానీ, ఈరోజు ధాన్యం కూడా 24 నుంచి 48 గంటల్లో ధాన్యం డబ్బులన్నీ కూడా జమ చేయడం జరిగింది. తణుకు నియోజకవర్గంలోనే దాదాపు 300 కోట్ల ధాన్యాలు ఈరోజు ధాన్యం కొంటే దాంట్లో 270 కోట్లు ఇప్పటికే జమ చేయడం జరిగింది. మరొక 30 కోట్లు ఎవరైతే లక్ష్యానికి మించి ధాన్యం కొని ప్రభుత్వం వారికి కూడా చెల్లించే విధంగా కూడా లక్ష్యానికి మించి ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఉన్నటువంటి బ్యాలెన్స్ కూడా త్వరలోనే రాబోయే వారం 10 రోజుల్లోనే రైతులందరికీ కూడా పూర్తిగా జమ చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈరోజు స్వర్ణాంధ్ర లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నారో దానికి సంబంధించి ఈరోజు స్వర్ణాంధ్ర P4 కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. P4 కార్యక్రమం ద్వారా ప్రజలు, ప్రభుత్వం, అలాగే ప్రైవేటు సంస్థలు భాగస్వామ్యంతో, పార్ట్నర్షిప్తో ఈరోజు ఎవరైతే సమాజంలో ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్నారో అటువంటి కుటుంబాలు, ఎవరైతే సమాజంలో కింద స్థానంలో ఆర్థికంగా కొంచెం కింద స్థానంలో ఉన్నారో వారికి చేయూతనివ్వాల్సి ఉందో అటువంటి వారిని దత్తత తీసుకునే విధంగా ఈరోజు మార్గదర్శకులుగా ఎవరైతే ఆర్థికంగా ఉన్నంతగా ఉన్నారో వారు మార్గదర్శకులు అయ్యండి కొన్ని బంగారు కుటుంబాలను ఐడెంటిఫై జరుగుతుంది. బంగారు కుటుంబాలంటే ఎవరైతే ఆర్థికంగా కింద స్థాయిలో ఉన్నారో, ఎవరికైతే ఉద్యోగాల్లో కానీ, చదువులో కానీ, ఇతర కార్యక్రమాల్లో కానీ కొంత చేయూత అవసరం, అటువంటి కుటుంబాలని ఐడెంటిఫై చేసి పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాలు వారిని బంగారు కుటుంబాలుగా గుర్తించి వారికి మార్గదర్శకులని అడాప్ట్ చేసుకునే విధంగా, దత్తత తీసుకునే విధంగా మార్గదర్శకులు ఈ బంగారు కుటుంబాలను దత్తత చేసుకునే విధంగా ప్రభుత్వం ఈ P4 కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. మన నియోజకవర్గంలో కూడా దాదాపు 5,000 నుంచి 10,000 మంది 10,000 బంగారు కుటుంబాలని ఐడెంటిఫై చేసి వారికి మార్గదర్శకులను కూడా అడాప్ట్ చేసుకునే విధంగా రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకుని ఈరోజు ప్రభుత్వం యొక్క లక్ష్యం, ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఈరోజు ఏదైతే ప్రతి కుటుంబం కూడా పేదరికాన్ని గెలవాలి, పేదరికంలో ఎవరూ లేకుండా ప్రతి ఒక్కరి తలసరి ఆదాయం పెరగాలి. ఈరోజు తలసరి ఆదాయం 2,18,000 రూపాయలు ఉంది. దాన్ని 2047వ సంవత్సరానికి తలసరి ఆదాయం 55 లక్షల రూపాయలకి తీసుకువెళ్ళాలి అనేది ఈ ప్రభుత్వ లక్ష్యం. అలాగే 2029కి ఈ రాష్ట్రంలో ఎవరూ కూడా పేదరికంలో ఉండకుండా వారికి ఒక చేయూతనిచ్చి ఈ బంగారు కుటుంబాలన్నింటినీ కూడా అందరికీ కూడా ఆర్థికంగా ఉన్నత స్థానానికి వెళ్ళే విధంగా ఈరోజు చేయూతనిచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఈ P4 కార్యక్రమాన్ని కూడా త్వరలోనే ఇంటింటికి తీసుకువెళ్ళి ప్రతి గ్రామంలోనూ కూడా ఎవరైతే మార్గదర్శకుల్ని ఐడెంటిఫై చేయడంతో పాటుగా బంగారు కుటుంబాలను ఐడెంటిఫై చేసి వీరిని అడాప్ట్ చేసుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కూడా తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.